వెల్కమ్ టు షారూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి క్రాబ్ వండుతున్నాం మనం. ఇది వచ్చేసి 3 క్రాబ్స్ టోటల్ పెట్టాను. ఆయిల్ వేసాను, పెద్ద ఆనియన్, ఒక 2 టమాటోస్, 2 కలిపి ప్యూరీ అయిపోయింది. జింజర్ గార్లిక్ ప్యూరీ వేసిస్తాను. ఈ ప్యూరీ కొంచెం బాగా నూనె తేలేదాకా. ఇప్పుడు దీనిలో మసాలాలు వేసుకున్నాం. తినే దాన్ని బట్టి వేసుకోండి. మా కిడ్స్కి అయితే కొంచెం లైట్గానే ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకోండి. నాకు వచ్చేసి మల్టీ టాస్క్ అనమాట. ఒక దగ్గర ఫిష్ చేయాలి. 2 డిషెస్ వండుతున్నాను ఈరోజు. సండే స్పెషల్ గరం మసాలా, పండు పులుసు తిన్నాను. ఇది కూడా కొంచెం అంత మసాలాలు అంతా పట్టేస్తుంది అనమాట. దీనికి పులుసుకి కొద్దిసేపు ఒక ఫ్యూ సెకండ్స్ ఉడకనిద్దాం. ఈ టైంలో కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. థిక్ కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. ఒక క్రాబ్ వేసేసుకున్నాం కదా. ఒకసారి ఇలా కలిపేసుకొని, క్రాబ్కి ఏం కాదనమాట, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కలిపేసుకోవచ్చు. ఫిష్ లాగా కాదు. కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు క్రాబ్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఫిష్ చేసుకుందాం. ఫస్ట్ పాన్ పెట్టుకుందాం. అందులో ఫిష్ని మ్యారినేషన్ చేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఒక్కసారి కలిపేసుకొని ఇందులో ఇలా అంతా రాసేసుకుందాం. మ్యారినేషన్ చేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ అలా పెట్టేసుకుందాం. బాగా ఉడుకుతుంది అనమాట. మంచి అరోమా స్మెల్ వస్తుంది. వచ్చేసి కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి అవన్నీ కొంచెం లైట్గా సిమ్లో పెట్టి రోస్ట్ చేశాను. తర్వాత దించే ముందు గసాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అంతే, సింపుల్. ఇలా ఫ్రై అవుతే మనం తీసేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే అన్నీ వేగేసాను అన్నమాట. ఒక పక్కన తీసేసుకొని ఇంకా మనం గ్రేవీ ప్రాసెస్లో క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పెద్దది గిన్నె పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిసేపులా కలిపి యాక్చువల్గా ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాం. దీంతో పాటు ఒక 2 టమాటోస్ ప్యూరీ వేసేసి బాగా కలిపేసుకున్నాం. ఒక 3 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 సాల్ట్. మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ ఏమన్నా తక్కువ. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాం. ఈ గరం మసాలా కొంచెం వేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని కొంచెం మసాలా అంతా కూడా బాగా వేగేలాగా పెట్టుకుందాం. కొబ్బరి పొడి ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చింతపండు కొంచెం. ఇప్పుడు ఈ పులుసు కూడా వేసి కూడా పిండేసుకున్నాను. ఇది ఇప్పుడు కొంచెం బాగా మసాలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి కొంచెం బాగా ఉడకనిద్దాం. ఇంకా కొంచెం మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇక్కడ అన్నీ ఈ ప్యాన్లో కొన్ని ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గిన్నెలో అంత మెస్ కాకుండా ఇలా అయితే మనం 2 టైప్స్ చేసుకోవచ్చు అనమాట. 2 ప్యాన్స్లలో మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని ఇందులో పెట్టేసాను ఫిషెస్. అప్పుడు మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా మెస్ అవ్వకుండా, విరగకుండా వస్తుంది. పులుసులో ఉడకనిద్దాం. 2 బౌల్స్ పెట్టేసుకున్నాం. జస్ట్ ఇలా అనండి అంతే. ఇప్పుడు ఆయిల్ అంతా పైనకి తేలిపోయిందనమాట. ఇంకా కొంచెం సిమ్లో ఒక 2 సెకండ్స్ పెట్టేసుకుంటే మన ఫిష్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ రెడీ అయిపోయింది, రెడీ టు సర్వ్. ఇప్పుడు వచ్చేసి క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఫిష్ చూడండి, గ్రేవీ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది క్రాబ్ కాబట్టి. ఇప్పుడు రెండు మీకు ఎలా చేయాలో అన్నీ చేసి చూపించాను. మౌత్ వాటరింగ్ క్రాబ్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ, వెరీ టేస్టీ. డెఫినెట్గా మీరు కామెంట్లో నాకు పోస్ట్ చేయండి. వైట్ రైస్లో కానీ దోశలలో కానీ ఫిష్ తింటారు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ షారూస్ కిచెన్ సైన్ అవుట్ చేస్తుంది. షారూస్ కిచెన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాగుందో గ్రేవీస్ రెండు రకాలు మీ గురించే నేను చేసి చూపించాను, క్రాబ్ అండ్ ఫిష్. డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.